శారీస్ డిసెంబర్ 21 న సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మనం అగ్ని పరీక్షల్లో చాలా మంది కంటెస్టెంట్స్ ని ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. కానీ కొంతమంది మైండ్ గేమ్ ఆడారు, కొంతమంది ఫిజికల్ గా టాస్కుల్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, కొంతమంది చాలా క్యూట్ గా స్ట్రాటజీస్ ని యూజ్ చేశారు. మరి ఈ రోజు నాతో పాటు ఉన్న ఈ కంటెస్టెంట్ ఈ 3 కేటగిరీస్ తో పాటు కొంచెం హ్యాండ్సమ్ ని కూడా యాడ్ చేసి ఆడారంట. సో మరి ఆడారంట కాదు, మరి ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో శ్రీముఖి గారు చాలా క్యూట్ గా ఉన్నావే అని బుగ్గను కూడా లాగారు కాబట్టి సో మరి నేమ్తో ఇంట్రొడక్షన్ లేకుండా సో డైరెక్ట్ గా కంటెస్టెంట్ తోనే మాట్లాడేద్దాం. హాయ్ పవన్ గారు. హాయ్ అండి, హౌ ఆర్ యు? చాలా బాగున్నాను, ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ గుడ్. కానీ వీడియోస్ లో స్టార్టింగ్ లో మాకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ లో కనిపించేవాళ్ళు, యా కట్ చేస్తే మంచిగా రీల్స్ లో వైరల్ అయ్యారు. కట్ చేస్తే చాలా క్యూట్ గా స్టేజ్ మీద అందరితో చాలా క్యూట్ గా ఉన్నావే అని హాస్టల్తో కంటెస్టెంట్స్ తో కూడా అనిపించుకుంటున్నారు. సో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. సో నాకు కొత్త ఇది యాక్చువల్లీ ఆన్ స్టేజ్ అండ్ రియాలిటీ షో. సో చాలా ఎక్సైట్మెంట్తోనే వెళ్ళాను అండ్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. సో బాగుంది ఫీలింగ్ అయితే. ఇంట్లో చెప్పేశారు 2 years డాడీ నాకు ఇది వద్దు నేను ఇది చేస్తాను అని. సో అప్పుడు డాడీ ఏమన్నారు? మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ అప్పుడు ఇంట్లో ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 2 years బ్యాక్ మీరు చెప్పిన డెసిషన్కి అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? అప్పుడు ఎందుకురా జాబ్ చేసుకోవచ్చు కదా అన్నారు. బట్ నేను ట్రై చేస్తా అంటే వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. సరే నీ ఇష్టం చూసుకో అని అన్నారు. సో వాళ్ళ నా మీద ఉన్న నమ్మకం కూడా నాకు కొంచెం యాడెడ్ బెనిఫిట్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే లైక్ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ వచ్చేసి పెయింటింగ్ కాంట్రాక్టర్ అనమాట. అండ్ మమ్మీ హౌస్ వైఫ్. అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య ఐటీ అండ్ కన్సల్టెన్సీలో జాబ్ చేస్తున్నాడు. ఓకే. ఇంకా నేను నా గ్రాడ్యుయేషన్ నేను బీటెక్ ప్లస్ ఎంబీఏ చేశాను. సో ఎంబీఏ తర్వాత హైదరాబాద్ వచ్చాను. బేసిక్గా బీటెక్ చేసి ఎంటెక్ చేస్తారని తెలుసు, మరి బీటెక్ తర్వాత ఎంబీఏ ఏంటి? బీటెక్ నేను సిఎస్సి. సో సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ లేక ఎంబీఏలో హెచ్ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బిజినెస్ సంబంధించిన ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా యూజ్ అవుతుందని ఎంబీఏ జాయిన్ అయ్యా. ఎక్కడో తేడా కొడుతుంది. లేదు, అంత సింపుల్ అంతేనా? అంతే. లేకపోతే అంటే- ఎవరైనా అక్కడ బీటెక్ లో ఇక్కడ ఎంబీఏ చేశారని ఏమైనా అలా ఏమైనా వచ్చారేమో? లేదు లేదు, ఆ, బీటెక్ చేస్తున్న టైంలో ఈవెన్ నేను మెషిన్ R&D అప్లై చేసా, ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళా. బట్ ఆ రోజు మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది ఇంటర్వ్యూ. సో ఫైనల్ రౌండ్ అనమాట. ఈవినింగ్ 5 దాకా మన సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళు ఇస్తారు మనకి 4-5 ప్రోగ్రామ్స్ ఇచ్చారు. అసలు హెక్టెడ్గా అనిపించింది. సో ఇది నేను లైఫ్ లాంగ్ లైక్ ఎవ్రీడే చేయాలి అంటే నా వల్ల కాదు అనిపించింది. సో సిస్టమ్ వర్క్ కన్నా అప్పటికే నేను అథ్లెట్గా ట్రై చేస్తున్నా. సో ఆల్ ఇండియా సెలెక్షన్స్కి వెళ్ళా యూనివర్సిటీ లెవెల్, అక్కడ సెకండ్ ప్లేస్ కూడా వచ్చింది. బట్ మెరిట్ లేదని వాళ్ళు కన్సిడర్ చేయలేదు. సో తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తే ఓకే సాఫ్ట్వేర్ మనం కూర్చొని వర్క్ చేసే కాదు, మనం ఫిజికల్లీ ఈ అథ్లెటిక్ బాడీ కదా. సో బిజినెస్ సైడ్ ఉండి మనం ఈ అథ్లెట్గా ట్రై చేద్దాం అనుకుని ఎంబీఏ జాయిన్ అయ్యామాట. అంటే మనకి కూర్చొని చేసి ఇన్ని అవర్స్, ఇన్ని ప్రోగ్రామ్స్, ఇన్ని తలకాయ నొప్పులు, మీటింగ్లు, కాల్స్, ఈ ప్రోగ్రామ్ కోడింగ్స్, వీటన్నిటికన్నా లీడర్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి అంటారు. యా అంతేనా? డెఫినెట్లీ. హెచ్ఆర్ అన్న అడ్మినిస్ట్రేషన్ అన్న కైండ్ ఆఫ్ లీడర్ క్వాలిటీస్. సూపర్. సో ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ తణుకు, వెస్ట్ గోదావరి. తణుకు. తణుకులో ఏదో ఫేమస్ ఉంది కదా? యాక్చువల్లీ రాకెట్ ఫ్యూయల్ చేస్తారు అండ్ ఇది వరకు షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. ఇంకా ఫుడ్ అంతా కూడా చాలా బాగుంటుంది. సూపర్. తణుకులో షుగర్ బాగా చేస్తారు. షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఉండేది ఇది వరకు తణుకులో అది ఫేమస్ బాగా. బాగా ఫేమస్. రాకెట్ ఫ్యూయల్ ఇప్పుడు మనకి రాకెట్ ఫ్యూయల్ మన సైడ్ ఉన్నది తణుకులోనే. తణుకులోనే చూసారా? తణుకులో ఫేమస్ అనగానే సూపర్. సో మీరు ఆడిషన్ అంటే అగ్ని పరీక్ష ఒక కంటెస్టెంట్స్ కామనర్స్ని బిగ్ బాస్కి కూడా తీసుకుంటున్నారు అని తెలిసేటప్పుడు లైక్ మీకు ఎందుకు అప్లై చేయాలనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలో మా ఫాదర్కి సర్చ్ అయింది. అంటే బిఫోర్ నేను అప్పటికే 25 days నుంచి మా ఫాదర్ దగ్గర ఉంటున్నా అండ్ కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వాల ట్రై చేస్తున్నా యాక్టర్గా, వెబ్ సిరీస్లు కానీ ఇవన్నీ చిన్నగా. సో అదే టైంలో లైక్ ఈ కామనర్స్ కానీ అప్లై చేయమని వస్తే అండ్ మా అన్నయ్య కూడా పుష్ చేశాడు బెటర్ ఆపర్చునిటీ అండ్ మా ఫాదర్ కూడా సర్జరీ సక్సెస్ అయ్యి రికవర్ అవుతున్నారు. సో ఆ టైంలో నాకు ఇదే గుడ్ ఛాన్స్ అనిపించింది అనమాట. అప్పటికి సీరియల్ వచ్చింది బట్ 3-6 months వెయిట్ చేయించారు, తర్వాత రీప్లేస్ చేశారు, చిన్నగా కనిపిస్తున్నారు మీరు అని. సో అలాగా ప్రాజెక్ట్స్ గురించి వెయిట్ చేయడం తప్పితే అవ్వలేదు అన్నమాట షూటింగ్స్ అవి. అలా చాలా ప్రాజెక్ట్స్ డిలే అవ్వడం.
సో కెరియర్ గురించి వెయిట్ చేస్తున్నా, ఒక మంచి ప్రాజెక్ట్ పడితే బాగున్నాను. సో అగ్ని పరీక్ష, బిగ్ బాస్ రియాలిటీ షో మన పర్సనాలిటీ తగ్గట్టు ఉండాలి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ అందరూ కూడా నీ పర్సనాలిటీ బాగుంటుంది, నువ్వు ఈ షోకి వెళ్తే బాగుంటుంది అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇదే రైట్ టైం అనిపించింది. అండ్ నా పర్సనాలిటీ నేను ఫేక్ చేయను, జెన్యున్గా ఉంటాను. సో అదే ఇప్పుడు ఈవెన్ అగ్ని పరీక్షలో కూడా నేను ఓవర్గా ఏం చేయలేదు. నేను నా సెల్ఫ్ బయట ఎలా ఉంటానో అక్కడ కూడా అట్లానే ఉన్నా. సో ఇంతవరకు కూల్ పవన్ గారు అంటే లైక్ మీ కెరియర్ వైజ్ వస్తే సీరియల్లో ఆపర్చునిటీ రావడం, వెబ్ సిరీస్లో మంచిగానే వెబ్ సిరీస్ వెరీ గుడ్ వెబ్ సిరీస్ చేశారు మీరు నాకు తెలిసినంత వరకు. యా సో మంచిగా ఎవరు ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు అనే విధంగా అంటే జనాల్లోకి మెల్లిమెల్లిగా ఇంజెక్ట్ అవుతున్నారు. అవును. సో అలాంటి టైంలో ఈ సీరియల్స్లో ఆపర్చునిటీ దానికోసం వెయిట్ చేసి డౌన్ అవ్వడం, ఇండస్ట్రీ అనేది ఏదైనా అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సక్సెస్ రేటింగ్ అనేది చాలా లేట్గా వస్తుంది కదా. అవును. సో మెయిన్ ఆపర్చునిటీస్ కోసం ఈ జర్నీలో సో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? లైక్ ఇండస్ట్రీ నుంచి అవ్వచ్చు, పేరెంట్స్ నుంచి అవ్వచ్చు, అడుగుతారు ఆఫ్ కోర్స్ ఏం చేస్తుంటావు బాబు, మీరు ఏం చేస్తుంటారు, లేకపోతే ఎవరైనా జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్ అయినా మీరు ఏం చేస్తుంటారు అనేది ఫస్ట్ కామన్ థింగ్, అది ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఆ టైంలో అంటే రియాక్షన్ ఎలా ఉండేది? ఫస్ట్లీ నేను అంటే ఇంట్లో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆపర్చునిటీ వచ్చిన తర్వాత చెప్పా, ఇట్లాగా చిన్న చిన్న యాడ్షూట్స్ వస్తాయి అంటే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ యాడ్షూట్స్ అనేవి ఒక రోజు ఉంటాయి, కంటిన్యూస్గా ఉండవు. అండ్ మమ్మీ అయితే జాబ్ చేసుకోవచ్చు కదరా, ఇవన్నీ ఎందుకు, మంచిగా అంటే బాగానే చదువుతా, నేను యావరేజ్ స్టూడెంట్ అనమాట, ఇంకా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యా. సో చెప్పేటప్పటికి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా యావరేజ్ స్టూడెంట్ అంటారా? అంటే ఎక్కువ చదవను కానీ లెసన్స్ ఇంటా. అండ్ ఓన్ రైటింగ్ అంటే మనకి ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్తే దాని మీద కొంచెం రైటప్ చేయడం వచ్చనమాట. ఇంట్లో వాళ్ళు అలా అప్పుడప్పుడు అనేవారు. బట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా అనుకుంటే ఫస్ట్ మనకి నమ్మకం ఉండాలి అండ్ ట్రై చేయాలి. ఇంట్లో వాళ్ళు అన్నా బయట ఎవరన్నా మనం ట్రై చేసి అచీవ్ చేసి చూపిస్తే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే అందరూ ట్రై చేద్దాం అనుకుంటారు, బట్ ఎవరైతే పట్టుదలగా ఉండి కొంచెం స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వస్తుందని నాకు అర్థమైంది. సో ఫస్ట్ అలా ఆపర్చునిటీస్ వచ్చేటప్పటికి మా అన్నయ్య బాగా పుష్ చేశాడు, ఈవెన్ మా రిలేటివ్స్ కూడా కొంచెం పుష్ చేశారు. సో అదే టైంలో షార్ట్ ఫిలిమ్స్ చేశాను, ఇన్ఫినిటంలో వచ్చింది. తర్వాత గెట్ సెట్ ఫిట్ అని ప్రోగ్రామ్ అన్నమాట. సో అది వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఈవెన్ టౌన్స్లో లేకపోతే విలేజెస్లో ఎవరైనా టీవీలో కనిపిస్తున్నారంటే ఆ స్ట్రీట్ కానీ ఆ ఏరియా కానీ బాగా ఉంటుంది అన్నమాట, సందడిగా, అండ్ అందరూ కూడా బాగా మాట్లాడుకుంటారు. సో నేను అలా కనిపించేటప్పటికి మా పేరెంట్స్తో అందరూ మాట్లాడడం అండ్ మా పేరెంట్స్ అందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వడం అండ్ నాకు అది పుష్ ఇచ్చింది అన్నమాట. అఫ్కోర్స్ అప్పుడప్పుడు ఈ వెయిటింగ్ అనేది చాలా ఎక్కువ ఉండేది, బట్ అది ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా కంగారు పడతారు. సో నేను ఏంటంటే వర్కౌట్ చేసుకోవడం లేదా హాబీస్కి క్రికెట్ ఆడడం, మైండ్ రిఫ్రెష్గా ఉంచుకోవడానికి, సో అలా ఏదో ఒకటి చేసామన్నమాట. చేసి పేషెన్స్గా ఉండేవాడిని. లేట్ అయినా పర్లేదు, మన ఛాన్స్ వస్తుంది. సో మనం ఈ టైంలో ట్రై చేస్తూ ఉందాం అండ్ డిస్ట్రాక్షన్స్ ఏమి లేకుండా హాబీస్తో ఉండేవాడిని అనమాట. ఎంబీఏ చేసి ఎన్నాళ్ళు అవుతుంది? 4 years అండి. ఎంబీఏ చేసి 4 years అయిపోయిందా? అంటే బీటెక్ చేసి 6 years అవుతుందా? 7 years అవుతుంది. ఓకే, ఆల్మోస్ట్ 7 years. సో యూటర్నింగ్ ఇచ్చింది ఏంటి, యూటర్న్ చేసింది ఏంటి? అగ్ని పరీక్ష అనుకోవచ్చా? ఇప్పుడు బాగా ఫేమ్ అండ్ జనాల్లోకి వెళ్ళింది ఆబ్వియస్లీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. కానీ ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా 10 ఫాలోవర్స్ పెరిగారు కదా. యా బాగా పెరిగారు. ఆడిషన్ వీడియో బాగా ప్లస్ అయింది. ఈవెన్ ఐ గేవ్ మై బెస్ట్. అసలు మీది నేను చూసాను, అంటే ఓకే ఫిజికల్గా మంచిగా చేస్తారు, బాడీ అంటే బాయ్స్కి అదొక హ్యాబిట్ కదా, మార్నింగ్ లేవగానే ఈవినింగ్ సైట్ కొట్టడం ఎంత కామన్, అలా మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళడం కూడా అంతే కామన్ బేసిక్గా. సో అలాంటిది మీరు 2 handsని బేస్ చేసుకొని అది అలా స్టెప్ బై స్టెప్ అది వాక్ టైప్లో చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. అండ్ టైర్స్ని పెట్టుకొని అది ఎలా చేశారు? అంటే నేను చిన్నప్పటి నుంచి అథ్లెట్ అన్నా కదా, అది కాకుండా స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్గా మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఉండే అనమాట. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఫస్ట్ సడన్గా ఏ క్రైసిస్ వస్తాయో ఎవరికి తెలియదు. సో మన బాడీయే మన అసెట్ అనుకొని, సో జిమ్కి తక్కువే, నేను గ్రౌండ్ కానీ లేకపోతే హోమ్ వర్కౌట్స్ ఎక్కువ చేసేవాడిని. సో అండ్ జెనెటిక్ స్ట్రెంగ్త్ కూడా కొంచెం ఉండేది. ఈవెన్ మా స్కూల్లో కూడా నేను స్ట్రాంగ్ అన్నమాట, మా సీనియర్స్ కన్నా స్ట్రాంగ్.
కాలేజ్లో స్ట్రాంగ్ అది చూసుకోలేదు, బట్ ఐఎమ్ స్ట్రాంగ్. సో అట్లా యాడెడ్ బెనిఫిట్ మాట. ఈవెన్ టైర్స్ వేసుకున్న, ఈవెన్ నేను మనిషితో పుల్అప్ చేసి ట్రై చేసా, వచ్చింది బిఫోర్ అథ్లెట్గా ఉన్నప్పుడు. అదేదో 60 ఒకసారి kgs. ఒకసారి నన్ను కూడా కూర్చోబెట్టుకొని మీరు 2 టైర్స్ వేసుకొని చేశారు. 2 టైర్స్ మహా అయితే ఎంత ఉండే, 30 kgs 20 kgs ఉంటాయి. మీరు దానికి డబల్ త్రిబుల్ ఉంటారనే కదా అంటున్నారు మరి. లేదు. ఓకే. సో నేను కూడా అలాంటి టాస్క్లు ఇవ్వనులేండి. సూపర్. సో ఇదంతా పక్కకు పెడితే బాగా మీది వైరల్ అయింది ఏంటి అంటే షర్ట్ ఇప్పి ఫిజిక్ని చూపించే వీడియోస్ కొన్ని బాగా వైరల్ అయ్యాయి ఇన్స్టాగ్రామ్లో. దానికన్నా అవి ఇంకా ఉన్నాయి, లైక్ పబ్లిక్ ఛాలెంజెస్. పబ్లిక్ ఛాలెంజెస్ ఓకే, మీ ముగ్గురి డాన్స్ వీడియోస్ Yeah. ఓకే, మీ సోలో వీడియోస్లో ఎక్కువగా అమ్మాయిలు వాటిని మీమ్స్ పేజెస్లోకి తీసుకెళ్ళి నేను చూడలేదు. ఏ దొంగ నేను ఇది తెలుసు, లైక్ ఛాలెంజ్ ఇచ్చినప్పుడు ఒక అమ్మాయి పుషప్స్ చేసింది, ఆ వీడియో 60 million యూట్యూబ్ లో వెళ్ళింది. ట్రూ ట్రూ. సో అంటే ఛాలెంజెస్ ఓకే, మీ సోలోగా చేసిన కొన్ని వీడియోస్కి మీమ్ పేజెస్కి కంటెంట్ కూడా వెళ్ళింది. నేను అంటే చూడలేదు. చాలా ఎవరబ్బా మహేష్ బాబులా ఉన్నాడు కదా అమ్మాయిలు పెట్టడం అండ్ ఇలాంటివి ఎక్కువగా ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది పర్లేదు. మీ ఇన్స్టాలో. పర్లేదు కాదు, ఫాలోవర్స్లో బాయ్ దానికన్నా ఎక్కువగా ఫీమేల్ ఫాలోయింగ్ ఉంది. ఏమని డిఎమ్స్ చేస్తుంటారు? అంటే ఎక్కువ చూడను, అప్పుడప్పుడు చూసిన వాటిలో వెల్ విషర్స్ గానే చెప్తారు, మీరు బాగా చేస్తున్నారు, యూ హ్యావ్ గ్రేట్ కెరియర్, ఇలాగే చెయ్యండి, అండ్ రిప్లై చేయమని అడుగుతారు. మెయిన్ వెల్ విషర్స్ గానే చేస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. ప్రపోజల్స్ వస్తాయి. ప్రపోజల్స్ అంటే వాళ్ళ ఫీలింగ్ చెప్తారు, అది ప్రపోజ్ అన్నను. ఓకే, ఏమని చెప్తుంటారు? వాళ్ళ ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు? చెప్తారు లైక్ మీరు క్యూట్గా ఉన్నారు అండ్ యూ హ్యావ్ గుడ్ టాలెంట్, మీరు ఇండస్ట్రీలో ట్రై చేయండి, లేకపోతే ఆ సాంగ్ చేయండి, ఈ సాంగ్ చేయండి అని. కాంప్లిమెంట్స్ ఏమి ఇస్తుంటారు? మెయిన్లీ క్యూట్, ఇంకా వాళ్ళకి నచ్చినవి చేసి చెప్తారు. మాకు అదే కావాలి, అదే లేదంటే మీ handsome. ఇన్స్టాగ్రామ్లో చూడమంటారా కామెంట్స్లోనా? కమెంట్స్లో? లేదంటే ఎదురుగా ఫోన్ ఉంటే ఫోన్ ఇస్తే మేమే చూసుకుంటాం డిఎంలో. నో బట్ యా, గుడ్ వేలోనే వస్తాయి మోస్ట్లీ, మంచిగానే ఉంది. సో ముగ్గురులో నాకు ఈ షర్ట్ కావాలి, ఆ షర్ట్, ఈ షర్ట్లని మనుషుల్ని పంచుకోవడం ఏంటి? నేను ఫస్ట్ టైం చూసాను ఇన్స్టాగ్రామ్లో. యా, అది మేము అన్ఎక్స్పెక్టెడ్గానే చేసాం. అంటే కలర్ కాంబినేషన్ మేము అనుకోనేమి ఈ కలర్ వేసుకుందాం అనుకోలే. సో ముగ్గురం ఆ రోజు ర్యాండమ్లీ 3 different కలర్స్ వేసుకున్నాం. ఆ డిఫరెంట్ కలర్సే కాన్సెప్టే బాగా హిట్ అయింది. ఈ కలర్ వాళ్ళందరూ కోరుకున్నప్పటికీ ఏ కలర్కి ఎక్కువ వచ్చాయి ఓట్స్? అది తెలియదు, ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కరికి వచ్చేది. సో ఒకసారి జగదీష్, ఒకసారి గిరీష్, మేబీ నాకు ఒకసారి వచ్చి ముగ్గురికి ముగ్గురు కాంపిటేటర్స్ అయిపోతున్నారు అయితే. యా అంతేగా. సో మీరు ముగ్గురు ఉండేటప్పుడు ఈ కలర్స్ గురించి లేకపోతే ఈ కలర్ షర్ట్ కావాలా, మీ ముగ్గురు ఏం మాట్లాడుకునే కామన్ డిస్కషన్ ఏంటి? మెయిన్ ఏంటంటే, అరే గిరీష్ గాడు కావాలనే జూమ్ చేసుకొని పెట్టుకుంటున్నాడు. అయ్యయ్యో. లేదంటే జగదీష్, అరే వీడు కావాలనే మనకి అది వేసుకురామని చెప్పి వీడు మంచి డ్రెస్సెస్ వేసుకొస్తున్నాడు. బట్ బాగుంటది, ఇట్స్ ఎ ఫ్రెండ్లీ. ఈ కన్వర్సేషన్ మీరు ముగ్గురు మాట్లాడుకునే వాళ్ళ? ఆ వీడియో చూసిన తర్వాత మీ ముగ్గురు రియాక్షన్ ఏంటి? అప్పటి వరకు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. యా భలే ఉందిరా ఇది అన్నట్టు గిరీష్ అన్నాడు. ఇంకా జగదీష్ అయితే టూ హ్యాపీ. అంటే ముగ్గురు కలిసి చేద్దాం అన్నది వాడి ఐడియానే. సో వాడికి చాలా బాగా అనిపించింది అనమాట. సో తర్వాత 3 days కూడా వదలలేదు, రండి అని ఫోన్ చేసి రీల్స్ చేయించాడు జగదీష్. సో మీ ముగ్గురులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే పర్సన్ జగదీష్ రీల్స్ చేయడానికి. సూపర్. అండ్ మీకు దాని నుంచి మంచి బజ్జే వచ్చింది కదా, ప్లస్ అయింది కానీ నెగటివిటీ ఏం లేదు. పాజిటివ్ గానే ఉంది. సాంగ్ సెలెక్షన్స్ ఎలా చేసుకుంటారు? అది ర్యాండమ్, ఒక్కొక్క రోజు నేను చెప్తాను, ఒక్కొక్క రోజు జగదీష్ చెప్తాడు, ఒక్కొక్క రోజు గిరీష్ చెప్తాడు. అది మోస్ట్ ర్యాండమ్ అన్నమాట. ఇంకా డ్యాన్స్ వచ్చేటప్పటికి సోలో ఎవరి కాలం చేసుకుంటాం. బట్ ట్రైయో స్టెప్స్ వచ్చేటప్పటికి మోస్ట్లీ గిరీష్ చెప్తాడు. మోస్ట్లీ రేర్గా నేను జగదీష్ కూడా చెప్తాం. బట్ గిరీష్ ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ కాబట్టి మేము తన సజెషన్స్ తీసుకుంటాం. సూపర్.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ ముగ్గురి డ్రెస్సింగ్ డిఫరెంట్ ఉంటుంది, మీ ముగ్గురు బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఉంటుంది. జగదీష్ గారి డాన్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. Yeah. ఇద్దరితో సంబంధం ఉండదు అతని డాన్స్. కొంచెం 1 సెకండ్ స్లో ఉంటాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఎన్ని ఫ్యాన్ పేజెస్ వచ్చాయి, అది తెలియదు బట్ చాలా ఫ్యాన్ చాలా పేజెస్ వచ్చాయి వచ్చినాయి. ఆ టైంలో అవును. మీ ముగ్గురు దానికి. ఎందుకు ఇప్పుడు స్లో అయింది? మీరు అగ్ని పరీక్ష మళ్ళీ ఒకటి 1 మంత్ నేను మా ఫాదర్ దగ్గర ఉన్నా, సో Oh. దాని వల్ల చేయడం అవ్వల. ఇంక తర్వాత ఏ అగ్ని పరీక్ష, సో 2 మంత్స్ నుంచి చేయట్లా. సోలో బాగుందా, అమ్మాయిలతో చేయడం బాగుందా? ఇలా ముగ్గురు అబ్బాయిలు కలిసి చేయడం బాగుందా? ఇప్పుడు ఒక్కొక్కరు అమ్మాయిలతో చేయడం స్టార్ట్ చేశారు కదా. ఆహా, అంటే ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ట్రయ బాగుండే, ఎందుకంటే రీచ్ బాగుండే. అండ్ ఒక గ్యాంగ్ వేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క హీరో లాగా ఎలివేట్ చేసుకోవడం, ట్రయస్ గుడ్. అండ్ సోలోగా కూడా కొన్ని కొన్ని బాగుండే. అగ్ని పరీక్ష వస్తే మీరు అనుకుంటున్న టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు? నేను టోటల్ 10 ఎపిసోడ్స్, అంటే అపార్ట్ ఫ్రమ్ ఆడిషన్ 5 వీడియోస్ కాకుండా 10 ఎపిసోడ్స్ చూసుకుంటే, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 10 ఎపిసోడ్స్ దాకా ఎవరు రైజ్ అయ్యారు, ఎవరు డౌన్ అయ్యారు, సో అలా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక నా ఫస్ట్ పొజిషన్లో శ్రీజ ఉంది. ఎందుకంటే గ్రాఫ్ ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ దాకా కూడా మంచిగా మెయింటైన్ చేసింది. అండ్ ప్రియా, అమ్మాయిల్లో వీళ్ళిద్దరూ బాగా మెయింటైన్ చేశారు గ్రాఫ్. ఇంకా బాయ్స్లో వచ్చేసి తగ్గకుండా పెరగకుండా నేను ఉంటా అనుకుంటున్నాను. ఎందుకంటే నాది ఎండింగ్ ఎపిసోడ్స్ 4 ఎపిసోడ్స్ కూడా గ్రాఫ్ పెరిగింది. ఈవెన్ టాస్క్లు కూడా, ఈవెన్ లీడర్షిప్ రాలా నాకు, బట్ ఆపర్చునిటీ వస్తేనే కదా మనం ప్రూవ్ వాళ్ళకి చేసుకోగలం. తెలియలేదు యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. లక్ ఉండాలి. ఈవెన్ నేను స్టార్టింగ్ గేమ్స్ కూడా టీమ్ గేమ్గా ఆడాను కానీ సెల్ఫ్ ఆడలా. ఈవెన్ నేను అవుట్ అయ్యాను కదా, అప్పుడు కూడా ఐ వాజ్ సేవింగ్ ప్రసన్న కుమార్. లైక్ ఆ టచ్ చేస్తుంటే నేను ఇక్కడ ఉన్నాను వెళ్ళి తన్ని బ్యాక్ పుష్ చేసేవాడిని. సో ఆ టైంలో రోప్ చుట్టుకుపోయింది అనమాట నాకు. ఆ చుట్టుకుపోయిందని నేను తీసాను. అది వాట్ ఎవర్ ద రీజన్స్ అవుట్ అయ్యాను. అవుట్ అవ్వకుండా ఉంటే డిఫరెంట్ స్టోరీ. సో థర్డ్ నేను, ఎందుకంటే లాస్ట్లో పెరిగింది కాబట్టి. అండ్ ఫోర్త్ వచ్చేసి పవన్ కళ్యాణ్. అండ్ ఫిఫ్త్ మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, యాక్యురేట్గా ఫిఫ్త్ అని ఫిక్స్ చేయడానికి లేదు. దివ్య నిఖిత ఉంది, మనీష్ ఉన్నాడు, హరీష్ గారు ఉన్నారు, నాగా ఉన్నాడు. అంటే వీళ్ళ నలుగురిలో ఒకళ్ళు వచ్చే ఛాన్స్ ఉందని గట్టిగా ఒకళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది అంటారు. ఇంకొకళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అంటే ఆ నలుగురిలో, ఈ నలుగురిలోనే ఈ నలుగురిలో టూ పక్కా అన్నోళ్ళు ఎవరు? పక్కా అని పడితే నేను అనుకుంటున్నా మనీష్ అండ్ హరీష్ గారు, వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. యా, వాళ్ళిద్దరు లైక్ లీక్ అయింది ఏంటో. నో మనకు అర్థమైపోద్ది కదా. ఇప్పుడు 10 ఎపిసోడ్స్ మనం షూట్ చేస్తున్నాం అంటే నాకు మెమరీ పవర్ కూడా ఎక్కువే. నాకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ దాకా ఏం జరిగిందో అంతా గుర్తుంది. ఇప్పుడు వాళ్ళు 45 మినిట్స్లో అంతా వేయలేరు కదా. సో వీళ్ళిద్దరూ కొంచెం బాగా టాక్టివ్, వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ వాట్ ఎవర్, వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఈవెన్ కమింగ్ ఎపిసోడ్స్లో వాళ్ళ గ్రాఫ్ కూడా పెరిగింది. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉండే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. సూపర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అంటే ఈ 15 మెంబర్స్ కంటెస్టెంట్స్లో బ్యూటిఫుల్ కంటెస్టెంట్ ఎవరు ఫీమేల్లో? దట్స్ ఎ టఫ్ క్వశ్చన్. బ్యూటిఫుల్ అంటే డిఫరెంట్, అంటే యాజ్ ఎ పర్సన్ గానా చూడ్డానికి బ్యూటిఫుల్ ఎవరు? చూడ్డానికి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బాగా కనిపించేవారు. అంటే నీట్గా రెడీ వస్తారు కదా, డిపెండ్స్. ప్రియా అండ్ దివ్య నిఖిత అండ్ శ్రీజ, వీళ్ళు ముగ్గురు కూడా కొంచెం బాగా కనిపించేవారు వచ్చినప్పుడు. ఈవెన్ శ్రేయ కూడా, షీఈస్ లిటిల్ లైక్ చిన్నపిల్ల బట్ క్యూట్గా రెడీ అయ్యి వచ్చేది. అంటే రెడీ అయిన తర్వాత బ్యూటిఫుల్ వేరు, యాజ్ ఏ పర్సన్గా బ్యూటిఫుల్ ఎవరు? యాజ్ ఏ పర్సన్గా నాకు దివ్య నిఖిత బాగా అనిపించింది. అంటే ద వే షీ మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది అండ్ వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం అలాంటివి ఏం లేదు. అంటే నా పర్సనాలిటీ ఏంటంటే ఒకరిని క్రిటిసైజ్ చేయకూడదు అనే టైప్ నేను. అంటిల్ అన్లెస్ వాళ్ళు మన మీద పడిపోయి ఇంకా వదలట్లేదు అన్నప్పుడే నేను రివర్స్ కౌంటర్ ఇస్తాను. ఇప్పుడు ఈవెన్ బయట వెళ్తున్నాం, మన లైఫ్ స్టైల్లో యాజ్ ఎ కామనర్గా చాలామంది చాలా మాట్లాడతారు. ప్రతి ఒక్కరికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అవి పట్టుకొని అవి మైండ్లో పెట్టుకుంటే
నెక్స్ట్ డే లేదా ఆ రోజు టైం మనకే వేస్ట్ అవుద్ది. సో నా పర్సనాలిటీ అది. సో అక్కడ కూడా అంతే. ఈవెన్ ఇప్పుడు మనీష్ కానీ లేకపోతే ఎవరైనా నాతో మాట్లాడినప్పుడు ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతాయి, ఆడియన్స్ చూస్తారు. ఇప్పుడు నేను కౌంటర్ వేయాలంటే నన్ను అంత ఎక్స్ట్రీమ్కి తీసుకువెళ్ళలేదు అనమాట. ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడినప్పుడు ఏం మాట్లాడలా. సో అట్లానే ఉన్నమాట. బట్ మేబీ అగ్ని పరీక్ష అండ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ మనకి తక్కువ టైం కాబట్టి నేను ఇంకా యాక్టివ్గా ఉండలేకపోయా. బట్ బిగ్ బాస్ హౌస్లో అలా కాదు. మనకి చాలా హవర్స్ ఉంటుంది మాట్లాడడానికి అందరితో. అవి టెలికాస్ట్ అవుతాయి. మనం ఎంటర్టైన్ ఎలా చేస్తామో కూడా చూపించుకోవచ్చు. అండ్ మన వోకల్ స్ట్రెంత్, నేను వోకల్ బాగానే మాట్లాడతా. బట్ అగ్ని పరీక్షలో ఇంకా బాగా మాట్లాడుంటే బాగుండేది. బట్ బిగ్ బాస్ హౌస్లో చూపిస్తా అంతే అంటారు. అంతే. సూపర్. ఈ 15 డేస్లో మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి? ఈ 15 డేస్లో ఆబ్వియస్లీ మన పర్సనాలిటీ, మన పర్స్పెక్టివ్స్ మనకే ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత షో కోసం అంటే నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎట్లా బాగా పెర్ఫామ్ చేయాలన్నది బాగా నేర్చుకున్నా. ఇంట్లో ఉన్నట్టు సేమ్ ఉంటే కొంచెం కష్టం. కొన్ని చేంజెస్ ఉంటాయి. బికాస్ మనం షోకి వెళ్ళేది ఆబ్వియస్లీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి అండ్ మన పర్సనాలిటీ చూపించడానికి. అండ్ అక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళ దగ్గర కూడా కొన్ని నేర్చుకుంటాం. సో వాటి గురించి ఇవన్నీ కూడా అగ్ని పరీక్షలో కొంచెం నేర్చుకున్నా. సో ఇవన్నీ యాడెడ్ బెనిఫిట్. ముందు పవన్కి ఆఫ్టర్ పవన్కి డిఫరెన్సెస్ ఏంటి? ముందు పవన్ వెరీ కామ్. అంటే మేము కంటెస్టెంట్స్ దగ్గర విన్నది కూడా కామ్ ఎవరు అంటే ఎక్కువగా పవన్ పేరే వచ్చింది. అంటే సిచ్యువేషన్లో మాట్లాడాలి అంటే మాట్లాడతా, ఎంటర్టైన్ చేయాలంటే ఎంటర్టైన్ చేస్తా. బట్ ఒక స్టేజ్, జడ్జెస్ ఉన్నారు, టైం అంటే అవన్నీ కూడా ఉంటాయి మాట నా మైండ్లో. ఓకే మళ్ళీ మనం ఎక్స్ట్రా టైం తీసుకుంటే లేదా ఎక్స్ట్రాగా మాట్లాడినా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆపోజిట్ పర్సన్ ఏం మాట్లాడుతున్నారో కంప్లీట్గా విని అర్థం చేసుకొని మాట్లాడాలని ఉంటుంది అన్నమాట. సో అక్కడ స్టేజ్ కాబట్టి సో అదే చేసామని. అండ్ మాట్లాడే నెసెసిటీ ఉంటే మాట్లాడేవాడిని, లేకపోతే ఫ్రెండ్లీగా మాట్లాడేవాడిని. అవి వెయ్యరు కానీ బట్ యూజువల్లీ ఐ టాక్. ఒకవేళ వీళ్ళల్లో విన్నర్కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నేనే కామన్ మ్యాన్లో ఎవరు విన్ అవుతారంటే మీరు. డెఫినెట్లీ. ఎందుకని శ్రీజ మరి బాగుందని ఫస్ట్ టైం శ్రీజ పేరు నో చెప్పారు? నో నో అంటే ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఏం చూస్తున్నారు, ఎపిసోడ్కి చూస్తున్నారు. 10 ఎపిసోడ్స్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 1 డే ఉంటుంది, ఫుల్ డే ఉంటుంది. ఆ ఫుల్ అంటే డే మొత్తం ఆక్యుపై చేసి వచ్చని ఫిక్స్ అయిపోయారు. డెఫినెట్లీ. అండ్ అగ్ని పరీక్ష, బిగ్ బాస్ హౌస్ అనేది కొంచెం డిఫరెంట్ సినారియోస్ మనం చూసుకుంటే. ఒక స్టేజ్ ఇచ్చి నువ్వు మాట్లాడు అంటే కొంతమంది ఒకలా మాట్లాడతారు అండ్ స్టేజ్ అలవాటు ఉన్న వాళ్ళు ఒకలా మాట్లాడతారు. ఇప్పుడు కెమెరాలే ఉన్నాయి, జడ్జెస్ ఎవరు లేరు. రచ్చ మన ఇష్టమే. సో అది ఎక్కువ టైం ఎక్కడ ఉంటారు? హౌస్లోనా అలా ఏం లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ. ఎక్కువ టైం వాష్రూమ్ లేకపోతే జిమ్, స్విమ్మింగ్ పూల్ అని చెప్పలేదు. లేదు అలా ఏం లేదు. సో ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎక్కడ నేను ఉంటే జనాలు అందరూ హ్యాపీ అండ్ ఇది అవుతారు అక్కడ ఉంటా. ఇఫ్ ఇన్ కేస్ ఒక 2-3 బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు, హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సో మామూలు ఫ్రెండ్షిప్ చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్షిప్ అయింది. నామినేట్కి ఇప్పుడు మీ ముగ్గురులోనే వేయాలి, వేస్తారా మరొక? డెఫినెట్లీ వేస్తా. గేమ్ అన్నప్పుడు ఇలానే ఉంటుంది అక్కడికి వెళ్ళాక ఎమోషన్స్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మనం చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతో పెరుగుతాం. ఒక జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేసి మనం వేరే ఊరు వెళ్ళాలి, అప్పుడు కూడా కొంచెం బాధపడతాం. ఇది కూడా అంతే, మనకి ఎంత బాగుండైనా అల్టిమేట్లీ హౌస్లో ఒక్కళ్ళే విన్నర్ అవుతారు. బయటకు వచ్చే తర్వాత మళ్ళీ ఫ్రెండ్షిప్ అంతే. సూపర్. తమ్ముడే. అయితే పవన్లో ఇప్పటి వరకు ఎవరికి తెలియని కొన్ని హిడెన్ సీక్రెట్స్ ఏంటి, తెలియని టాలెంట్స్ ఏంటి? ఎవరికి అంటే అగ్ని పరీక్షలో చూడలేదు. అగ్ని పరీక్ష కాదు, అసలు ఎవరికి తెలియనివి. ఎవరికి తెలియనివి అంటే ఐ డోంట్ నో. మీరు చెప్తారా నన్ను చెప్పేమంటారా? నేను పక్క ఇన్ఫర్మేషన్తో వచ్చాను. చెప్పండి మీరే. వద్దు పాపం, ఫస్ట్ ఛాన్స్ నేను మీకు ఇస్తాను. నేను డ్రాయింగ్ కూడా బాగానే వేస్తా. డ్రాయింగ్ వేస్తారన్న విషయం ఎవరికి తెలీదా? అంటే నా ఫ్రెండ్స్లో తెలీదు మ్యాక్స్, ఎందుకంటే నేను చిన్నప్పుడు వేసాను. ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు టచ్లో కూడా లేరు. ఓకే. సో డ్రాయింగ్ చేస్తా, కుకింగ్ కొన్ని రీల్స్ పెట్టాను కాబట్టి తెలుసు. కుకింగ్ ఏంది మ్యాగీ చేస్తారా? నో నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తా. చికెన్ చేస్తా, అప్పుల ఫిష్ చేస్తా, ప్రాన్స్ చేస్తా.
అంటే నేను కొంచెం ఫాస్ట్ లర్నర్ ఈ అంటే ఫిజికల్ థింగ్స్కి వచ్చినప్పుడు. కుకింగ్ చేస్తారనే విషయం మాకు తెలుసు, బికాస్ ఆల్రెడీ వీడియోస్లో యా చూసాం. యా డ్రాయింగ్ అనేది కూడా మీరు కొన్ని పెట్టలా. ఎక్కడ ఏం పెట్టలేదు, ఆహా, ఇందులో పెట్టలా. ఇందులో కూడా పోస్ట్ చేయలేదు. ఓకే, డ్రాయింగ్ మీరు బాగా చేస్తారనే విషయం తెలియదు. బాగా కాదు, యా పర్లేదు, ఆర్టిస్ట్ అంత కాదు. ఓకే పర్లేదు. పర్లేదు. ఓకే, ఇంకా ఇంకా అమ్మాయిల్ని బాగా ఫ్లర్ట్ చేస్తారు. నేనా నేను అస్సలు ఫ్లైట్ చేయను. అది కూడా నవ్వారు అంటే లేదు, జనరల్లీ మేబీ జనాలు అలా అనుకుంటారు కానీ ఐఎమ్ నాట్ దట్ గుడ్ ఎట్ ఫ్లర్టింగ్ అనమాట. అంతే. ఒపీనియన్ ఏమైనా ఉంటే చెప్తాను తప్పితే, ఏమని చెప్తారు? ఇప్పుడు మీరు బాగా మాట్లాడితే మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నా అని అలా చెప్తాను తప్పితే ఫ్లర్ట్ చేయరు. ఫ్లట్ నేను లేదు, నేర్చుకోవాలి. ఇది 23rd ఫ్లోర్ ఎలా కూడా అసలు లేదు సీరియస్లీ, నేను ఫ్లట్టింగ్ తక్కువ. ఇప్పుడు నచ్చితే నేను చూసి ఎంజాయ్ చేస్తా, ఫ్లట్టింగ్ అంటే తక్కువ ఓకే. అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తుంటారా? చేస్తుంటారు. ఎలా ఫ్లర్ట్ చేస్తారు అంటే ఇది ఫ్లర్టింగ్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంటది కదా, సో అలా ఎలా? పికప్ లైన్స్ చెప్తారు కొంతమంది. చెప్తే మాకు తెలుస్తుంది కదా, అంటే పికప్ లైన్స్ అంటే ఓకే అన్నట్టు కాదు, ఇది కొంచెం అదే ఏమంటారు, ఆర్ యూ అండ్ ఆక్సిజన్ అంటారు. ఏ అంటే బికాస్ ఐఎమ్ డైయింగ్ విత్ యాటిట్యూడ్ అంటారు. బాగానే వస్తున్నాయి అయితే. వస్తాయి పర్లేదు, మ్మ్. బట్ వాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్ గేమ్ వెళ్ళరు, మాట్లాడతారు. ఏంటబ్బాయి ఎంత ఇన్నోసెంట్లో ఉన్నా అంటారు. నేను నేను మరీ అంత ఇన్నోసెంట్ ఏం కాదు, గుడ్ ఫర్ గుడ్, బ్యాడ్ ఫర్ బ్యాడ్ అంతే. క్లారిటీ ఇచ్చేస్తారు స్టార్టింగ్లో. మ్మ్.